వెల్కమ్ టు రెస్తా కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి స్పెషల్గా చింత చిగురుతో పులిహోరని తయారు చేసుకోవడము. మామిడికాయతో తయారు చేస్తూ ఉంటాము, చింతపండుతో తయారు చేస్తూ ఉంటాము. చింత చిగురుతో చేసిన పులిహోర కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు తయారు చేసుకోవడానికి నేను చెటాక్ వరకు చింత చిగురుని తీసుకున్నాను. పుల్లలు లేకుండా ఏరి నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడిగిన తర్వాత ఈ విధంగా ఫిల్టర్లో వేసి వాటర్ లేకుండా చేసి మిక్సీ జార్లోకి తీసుకొని 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు పోపును తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 5 చెంచాల వరకు నూనె వేసి 1/2 టీ స్పూన్ వరకు శనగపప్పు, 1/2 టీ స్పూన్ వరకు మినపప్పు, 1 టీ స్పూన్ వరకు పల్లీలు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4 నుంచి 5 ఎండుమిరపకాయలు, 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, పసుపుని యాడ్ చేసి ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ చింత చిగురిని పోపుకి యాడ్ చేసుకొని దగ్గరగా వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇక్కడ పచ్చిమిర్చిని, ఎండుమిర్చిని యాడ్ చేయడం వల్ల కొంచెం కారంగా కూడా ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత మనము ఏం బౌల్తోనైతే చింత చిగురిని తీసుకుందామో అదే బౌల్తో 4 బౌల్స్ వరకు రైస్ని యాడ్ చేసుకొని పూర్తిగా కలిసే విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అదుర్సండి. చాలా ఈజీగా తయారు చేసుకునే రెసిపీ 10 మినిట్స్లోనే తయారు చేసుకోవచ్చు. మీకు నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.